ఈ లక్షల మందిలో నిన్నెందుకు ఎంచుకోవాలనేది నాకు డౌట్. నేను సెలబ్రిటీని అవుదాం అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. అందరు నా మీదకి వచ్చారు, నువ్వు ఫార్మర్ పని చేస్తున్నావని. ఫార్మర్ పని కూడా ఒక అతను ఎత్తి చూపాడు. గివ్ అప్ ఇవ్వకూడదు. నాకు అసలు వీళ్ళందరూ మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడకూడదు? కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా. నేను ఒక సింగర్నని అక్కడికి వెళ్ళలేదండి, నేను వీడియో అప్లోడ్ చేసుకున్నాను అంతే. అది స్క్రిప్టెడ్ అని అందరి ఒపీనియన్ కదా. నా ఒపీనియన్ కాదు అది. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండానే లైవ్ పెడతారా? నాకు ఎలాంటి టాస్క్లు ఇవ్వకోకుండానే అందరు రెడ్లు ఇచ్చేసారు. జడ్జెస్ చాలా వరకు కొంతమందిని పైన చూసి మాత్రమే సెలెక్ట్ చేసేసారు, వాళ్ళని నచ్చిన వాళ్ళని. నాకు కొంచెం అట్లాగా అనిపించింది మేడం. ఎందుకంటే అంటే జడ్జెస్ ముందే డిసైడ్ అయ్యారా వీళ్ళనే మాట్లాడించాలి స్టేజ్ మీద, వీళ్ళనే తీసుకోవాలి అనేది? జరుగుతున్నది నా కళ్ళ ముందు జరిగింది, కనపడుతుంది. వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారు మనం చూడలేదా? అంటే ఇక్కడ మాకు వినిపించే టాక్ ఏంటంటే శ్రీముఖి గారు డెమోన్ పవన్ ని సపోర్ట్ చేసి పంపించారు. ఏదైనా సరే సాధించాలన్న ఆశ వేరు, ఆకాంక్ష వేరు. మాస్క్ మ్యాన్ నిజంగా మాస్క్ లేని పర్సన్ మేడం. ఆయనతో నేను ఒక రోజు అక్కడ మాట్లాడాను. మొత్తానికి అగ్ని పరీక్ష వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళారు కదా, ఊర్లో టాక్ ఎట్లా ఉంది? ఒరే నువ్వు సెలెక్ట్ అవ్వలేదంటే స్క్రిప్ట్ అనుకుంటారా, నేను ఎందుకు సెలెక్ట్ చేస్తారులేరా, అదే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారులేరా. కామనర్ గా నన్ను వాళ్ళు ఎలిమినేట్ చేసి ఉండొచ్చు. ఒక సెలబ్రిటీ హోదాలతో వాళ్ళే నన్ను ఫోన్ చేసి నువ్వు రాయ్యా వికాస్ కుందేటి చీరాల నుంచి అన్ని తట్టాబుట్ట సర్దుకొని వచ్చేయి అనే స్టేజ్ దాకా నేను ఎదగాలనుకుంటున్నా. ఎదిగి చూపిస్తా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వికాస్ గారు. అతను బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి వెనుతిరిగి రావడం జరిగింది. సో ఆ వెనుతిరిగి రావడానికి కారణాలు ఏంటి అనేది అతన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, బాగుంది. అసలు మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? మాది ప్రాపర్ చీరాల మేడం. ఓకే. చీరాల నుంచి వచ్చాను. మాది ఒక ఫార్మర్ ఫ్యామిలీ. అలా 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 మరి అగ్ని పరీక్ష వరకు ఎలా వెళ్ళారు, అసలు ఎలా సెలెక్ట్ అయ్యారు? మామూలు టీవీ చూస్తా ఉన్నాము, మా అమ్మ సీరియల్స్ బాగా వస్తుంది. సో మా టీవీలో సీరియల్స్ చూస్తుంటే స్క్రోలింగ్ లో వేశారు బిగ్ బాస్ ఇట్లా ఆడిషన్స్, కామనర్స్ కూడా అవకాశం ఉందనేసి. ఓకే. అది ఫోటో తీసుకొని నేను అంతకుముందు బిగ్ బాస్ 6 అప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసుకొని పెట్టుకున్నా, అప్లోడ్ చేద్దామని. అప్పుడు అప్లోడ్ అవ్వలేదు. ఓకే. ఆ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేశా. ఓకే. అప్లోడ్ అయిపోయింది. కామనర్ గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాను. మరి ఎందుకు వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది? ఏమో నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చలేదేమో, వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదేమో. యాక్చువల్లీ జడ్జెస్ మీకు అడగడం జరిగింది ఈ స్టేజ్ వరకు ఎందుకు రావాలనుకుంటున్నావు అని. అప్పుడు మీరు చెప్పే ఆన్సర్ మీకు కరెక్టే అనిపించిందా? కరెక్టే అనిపించింది. ఎవరైనా ఇన్ని లక్షల మందిలో నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే ఏమనుకుంటారు మేడం, నేను వర్త్ ఉన్న క్యాండిడేట్ని కాబట్టే కదా అంత దూరం వచ్చిన. ఇన్ని లక్షల మందిలో అప్లికేషన్లు పెడితే నేను అగ్ని పరీక్ష షో దాకా టాప్ 44లోకి వచ్చిన. మరి వర్త్ ఉన్న క్యాండిడేట్నే కదా. మరి ఇన్ని లక్షల మందిలో నేను ఎందుకు సెలెక్ట్ చేయాలంటే ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్. నేను ఏదైనా ఆడగలను, ఏదైనా చేయగలను. ఎలాంటి టాస్క్ ఇచ్చినా సరే గివ్ అప్ అయితే ఇవ్వను అని చెప్పా. సినిమాలు చేయాలనుకుంటున్నా. సినిమాలని నేను అనలేదు మేడం, సినిమాల గురించి నేను అసలు మాట్లాడలేదు. ఒకటే, నాకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. నేను కాలేజ్ టైం దగ్గర నుంచి నాకు బిగ్ బాస్ అంటే ఫస్ట్ సీజన్ కాడి నుంచి ఇప్పుడు సీజన్ వరకు నేను ఏది మిస్ అవ్వలేదు. నాకు చాలా ఇష్టం. ఒకటే, అది ఒక సెలబ్రిటీ షో. నేను వెళ్ళటానికి ఎక్కడో చీరాల్లో పక్కన ఊరు మాది, ప్రసాద్ నగరం చీరాల మాది. అయితే ఇక్కడున్న నేను ఒక కామన్ మ్యాన్, సాదా సీదా వ్యక్తిని. నాకు ఇప్పుడు బయట అసలు ఏం తెలియదు నాకు. ఇంకా నేనేంటి ఒక్క నార్మల్ గా నా వర్క్ నేను చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, నాతో పాటు పని చేసుకుంటా, పోలీస్ అవ్వాలని ఏం పెట్టుకొని చదువుకుంటా, ఒక జాబ్ వచ్చిందంటే నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు కదా అన్న ఏంతో ఉన్న నేను, నాకు అవకాశం వచ్చింది అక్కడ.
ఓకే. వీడియో అప్లోడ్ చేశాను, సక్సెస్ అయ్యాను, అక్కడ దాకా వచ్చాను. ఇన్ని లక్షల మందిలో నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే నేను వర్తున్న క్యాండిడేట్ కాబట్టే కదా అక్కడ దాకా వచ్చిన. మీరు వీడియో పెట్టానన్నారు కదా, అసలు ఈ సెలక్షన్ ఎలా జరిగింది? మీకు కాల్ రావడం జరిగిందా లేదంటే ఏంటి? వీడియో పెట్టాను, ఆ లింక్ ఒకటి ఇచ్చారు, ఆ లింక్ అప్లోడ్ చేశాను. అరే ఏది పడితే అది నొక్కకు, అట్లా ఏది పడితే అప్లోడ్ చేయగలదు నా ఫ్రెండ్స్ కొంచెం మంది అన్నారు. లేదురా టీవీలో వచ్చింది, అది మా టీవీలో నేను అప్లోడ్ చేశాను అని చెప్పాను. ఒక 10 days కి అలాగా కాల్ వచ్చింది నాకు, మీ వీడియో ఇట్లా సెలెక్ట్ అయింది, జూమ్ కాల్కి అటెండ్ అవ్వండి అని చెప్పారు. ఫ్రాడ్ అనుకున్నారా నిజమే అనుకున్నారా? ఫ్రాడ్ అని అనుకోలే, కాకపోతే ఇది నిజమా అసలు అబద్ధమా, ఇది అసలు ఒకవేళ ఎవరన్నా రాంగ్ కాల్ ఇటు కొంతమంది ఉంటారు కదా అట్లాగా అనుకున్నా. మళ్ళీ వాళ్ళు కాల్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేశాను నేను. కాల్ చేసి మేడం ఎక్కడ ఏంటి అసలు ఇది అంటేను ఇట్లా ఇట్లా అయ్యా మీకు కుదిరినప్పుడు అనే మీరు జూమ్ కాల్ అటెండ్ అవ్వండి అని చెప్పి సార్ చెప్పారు. సార్ ఫోన్ తీసుకొని ఇంకప్పుడు సరే ఓకే అన్నాను. అన్న తర్వాత కూడా ఎక్కడ కొంచెం నమ్మకం అట్లా అట్లా ఉంది. ఆఖరికి జూమ్ కాల్ మాట్లాడిన తర్వాత కూడా భయంగానే ఉంది. మా ఫ్రెండ్స్ రే అట్లా ఎందుకు, అదే బిగ్ బాస్ ఏంటి మనకు అవకాశం రావటం ఏంటి, కాదు వద్దు అలా చేయమాకంటే కాదురా అవకాశం నాకేదో ఎక్కడో లక్కు కొట్టేటట్టుంది, కానిస్టేబుల్ జాబ్ చూస్తే అది కూడా మిస్ అయిపోయింది, ఇది నాకైతే ఓ దేవుడు ఒకటి ఇస్తే ఒకటి తీస్తే ఒకటి ఇస్తాడని నమ్మకం, నేను వెళ్ళిపోతాను అక్కడికి అనేసి అని జూమ్ కాల్ అటెండ్ అయిన తర్వాత కూడా కొంచెం భయం వేసేది వీళ్ళు కొంచెం మాటలతోటి. ఓకే డన్ అనుకున్నా, అక్కడ వచ్చి పడ్డాను. ఇంకా అసలు జూమ్ కాల్ లో ఏం అడిగారు? సైకాలజీ క్వశ్చన్స్ అడిగారు. అంటే నువ్వేంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏం వర్క్ చేస్తావు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్ను ఒక ఫ్రెండ్ మోసం చేస్తే వాడిని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, వాడిని వదిలేస్తావా, వాడిని మళ్ళీ చేర్చుకొని మంచి దావలో నడిపించేది మార్గం చూపిస్తావా, అలాంటి క్వశ్చన్స్ అనమాట. మరి ఫ్రెండ్ కదా తప్పు చేస్తే ఏం చేస్తాం, వదిలేస్తావా, వదిలేం కదా. ఒకసారి మనసు కనెక్ట్ అయిన తర్వాత వాడు చెడు దారిలో వెళ్తుంటే వాడు మంచి మార్గంలో తెచ్చుకోవాలని అనుకుంటాం కదా, వదిలేయలేం కదా. అదే చెప్పా. ఇంకా అలా అలా క్వశ్చన్స్ ఒక 40 minutes కన్వర్జేషన్ జరిగింది. అలా అలా చాలా బిట్స్ చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటన్నిటికీ నేను ఆన్సర్ చెప్తానే వచ్చా. అన్న తర్వాత మీ ఇంటర్వ్యూ చాలా మాకు నచ్చింది, ఫర్దర్ గా మీరు సెలెక్ట్ అయితే మా నుంచి మీకు కాల్ వచ్చిందని కట్ చేశారు. ఒక 2-3 days కాల్ వచ్చేసింది. ఆడిషన్కి రండి, గ్రూప్ డిస్కషన్ ఉంది అనేసి, అన్నపూర్ణ స్టూడియోకి రండి, మీకు ఒక ఓటీపీ చెప్తాం లోపలికి వచ్చేయండి అని చెప్పారు. వెళ్ళిపోయాను. గ్రూప్ డిస్కషన్ లోకి వెళ్ళంగానే అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళంగానే అసలు మనకు తెలియదు కదా, సిటీకే కొత్త, ఏదో ఇంత లోకంలోకి వచ్చినట్టుంది, వెళ్తున్నాను, ఎవరైనా సినిమా వాళ్ళు కనపడతారేమో చూద్దాం అనుకుంటా ఉన్నా. అట్టకెళ్ళకి మమ్మల్ని తీసుకెళ్లారు, అక్కడ కూర్చోబెట్టారు. గ్రూప్ డిస్కషన్ ఒక ఎగ్జామ్ లాగా ఒక పేపర్ ఒక బుక్లెట్ ఇచ్చేసి అది ఫిల్ చేయమని చెప్పారు. అది ఫిల్ చేశాను. అది ఫిల్ చేసి అది అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అని చెప్పి మమ్మల్ని 10 members ని టాప్ 90 తీశారు. 90 తీసి 10 members ని అలా తీశారు. 10 members గ్రూప్ లో పెట్టారు. ఆ గ్రూప్ డిస్కషన్ లాగా ఒక సబ్జెక్ట్ ఒకటి ఇచ్చి మాకు వచ్చిన టాపిక్ ఏంటంటే లేడీస్ జెంట్స్ ని చీట్ చేస్తారా, జెంట్స్ లేడీస్ ని చీట్ చేస్తారా అన్న టాపిక్ ఇచ్చారు మాకు. దాని మీద కన్వర్జేషన్ జరిగింది, ఫైర్లు అయినాయి, చాలా డిస్కషన్లు జరిగినాయి. జరిగిన తర్వాత చివరికి నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఆ టాప్ 90 లో నుంచి ఎంత మందిని సెలెక్ట్ చేసుకున్నారు? 44. ఆ 44 లో మీరు ఉన్నారు? ఉన్నాను. ఆ 44 నుంచి ఇంకా అంటే మమ్మల్ని అందరినీ ఒక హౌస్ లాగా దాంట్లో పెట్టారు. 1 by 1 వాళ్ళు పిలిచి జ్యూరీస్ దగ్గర తీసుకెళ్ళారు. జ్యూరీస్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు అసలు తెలియదు. మీకేం తెలియదు? అసలు తెలియదు. స్క్రిప్టెడ్ కాదా అది? లేదు మేడం, స్క్రిప్టెడ్ కాదు. అదైతే చెప్పగలను, ఎందుకంటే నేను అక్కడ దగ్గర నుంచి చూసాను కదా. అంటే మీకు ఏమైనా రూల్స్ చెప్పారా, మేము జ్యూరీ దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండి, అసలు నెగటివ్ గా ఇది చేయండి అని? ఏం చెప్పలేదు. అసలు అక్కడ ఏం పర్ఫార్మెన్స్ చేయాలి, టాస్క్లు పెడతారా లేకపోతే మాట్లాడతారా, గేమ్స్ ఏమైనా ఆడిస్తారా, అసలు ఏం చేస్తారనేది మాకు అసలు తెలియదు. ఒక సెట్టింగ్ వేసేసి అక్కడ స్టేజ్ పెట్టేసి శ్రీముఖి గారి యాంకరింగ్ అవి మాత్రం లైట్ గా కొంచెం వినపడతా ఉన్నాయి అంతే. మేము ఎటన్నా అటు బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మేము ఆ హౌస్ లోనే ఒక రూమ్ లాగా పెట్టారు, ఆ రూమ్ లోనే ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ అక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ పర్సన్ మా దగ్గరికి రావడం కూడా లేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన పర్సన్ రెడ్ కార్డ్ ఇచ్చి పంపించిన, గ్రీన్ కార్డ్ ఇచ్చి పంపించిన వాళ్ళని ఒక రూమ్ లో పెట్టేశారు తీసుకెళ్లిపోయి. మాకు వాళ్ళకి కన్వర్జేషన్ లేదు అసలు, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు.
ఫస్ట్ కొత్త కాబట్టి కొంచెం భయపడినా, ఎట్లా ఉంటుందో ఏంటో, వీళ్ళని టీవీలో తప్ప మనం బయట చూడలేదు అనేసి కొంచెం స్టేజ్ మీదకి వెళ్ళేదాకా కొంచెం భయపడినా. తర్వాత కొంచెం సేపు కన్వర్జేషన్ అంటే 1 minute లోపే పుంజుకున్నా. ఇంకా ఇచ్చుకొని వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను ఆన్సర్ చెప్తానే వచ్చా. ఆ టాప్ 90 నుంచి 44కి వచ్చే మధ్యలో ఏమేమి జరిగాయి ఇక్కడ? టాప్ 90 నుంచి 44 అంటే మేడం గ్రూప్ డిస్కషన్ అప్పుడు 90, అక్కడ నుంచి ఎలిమినేట్ చేసుకొని వాళ్ళు ఫిల్టర్ చేసి 44 నెంబర్స్ తీశారు. 44 నెంబర్స్ తీసుకొని అగ్ని పరీక్ష షోలోకి ఎంటర్ చేశారు. ఆ నెంబర్స్ ని తీసుకునే విధానంలో ఎలాంటి టాస్క్లు పెట్టారు? గ్రూప్ డిస్కషనే, ఓన్లీ గ్రూప్ డిస్కషనే. టాస్క్లు అంటే ఏం లేదు, అదే పెద్ద టాస్క్ మేడం. మాకు అల్లాడిపోయినాం గ్రూప్ డిస్కషన్ లో. నాకైతే అసలు చెమట పట్టి అంత ఫోర్స్ గా జరిగింది కాన్వర్జేషన్ మాది. వచ్చేసి అందరూ వచ్చి నన్ను కూర్చోబెట్టడానికి మేం మాట్లాడాలి అనేసి ఆ పక్కన జడ్జెస్ ఉన్నారు, అలా 2 ఉన్నారు. వాళ్ళు గ్రూప్ డిస్కషన్ మొత్తం ఇట్లా చూస్తా ఉంటారు అంతే. వీళ్ళు మనం ఇక ఇవన్నీ కన్వర్జేషన్ జరుగుతూ ఉండిద్ది. అందరు నా మీదకి వచ్చారు, నువ్వు ఫార్మర్ పని చేస్తున్నావు అని. ఫార్మర్ పని కూడా ఒక అతను ఎత్తి చూపాడు. సింపతి అది అని గేమ్ చేశాడు. సింపతితో ఎవరు వస్తారు మేడం? సింపతితో వచ్చే పని అయితే నేను ఇక్కడ దాకా రాను కదా. అంటే పల్లవి ప్రశాంత్ వల్ల మచ్చపడిపోయింది, అలా పడింది. ఇంకా ఓకే అనుకున్నా, లైట్ అనుకున్నా. గ్రూప్ డిస్కషన్ అప్పుడు నేను స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు మేడం టైం అప్ అని చెప్పేశారు. ఇంతే ఉండిద్ది కావాలి, ఇంకా మనం ఏం మాట్లాడాలి ఏమో తెలియదు. ఫస్ట్ టైం అసలు నాకేం తెలియదు, బిగ్ బాస్ షో చూడడం తప్ప అక్కడ ఏం జరిగింది ఏంటంటే నాకు అసలు తెలియదు కదా. ఇక్కడికి వచ్చాం, సెలక్షన్ జరుగుతుంది ఏంటి వాటి ఏం తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం అప్ అన్న తర్వాత ఇట్లా మీరు ఎట్టు కూర్చున్నా అట్లా కూర్చున్నాను. ఇంకా ఏం చేయాలి, ఓకే గివ్ అప్ ఇవ్వకూడదు. నాకు అసలు వీళ్ళందరూ మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడకూడదు, మళ్ళీ ఛాన్స్ అడుగుదాం ధైర్యం చేసా అని చెప్పి మేడం ఛాన్స్ అడిగాను. ఓకే పర్మిషన్ అని చెప్పింది. మాట్లాడుతుంటే వీళ్ళు నన్ను మాట్లాడనివ్వలా. నీ టైం ఇచ్చినప్పుడు నువ్వు యూటిలైజ్ చేసుకోలేదు, మళ్ళీ నువ్వు ఎలా మాట్లాడతావు, కూర్చో అని చెప్పి లాగుతున్నారు. లాగితే అట్లా చాలాసేపు కన్వర్జేషన్ జరిగింది. గ్రూప్ డిస్కషన్ అంతా అయిపోయింది. వాళ్ళందరికి నేను సమాధానం చెప్పాను. ఒక పాటతో మిమ్మల్ని అందరూ సైలెంట్ చేస్తానని చెప్పాను. మేడం పర్మిషన్ అడిగితే యూ క్యారీ ఆన్ అంది. ఇంకా సాంగ్ పాడేసాను. సాంగ్ పాడంగానే అందరు ఫ్యాన్స్ అయిపోయారు. మళ్ళీ నేను మాట్లాడి అయిపోయిన దాకా నన్ను ఎవరు కదిలించలే. నేను పూర్తిగా నేను చెప్పాల్సింది మేడం చెప్పి అప్పుడు కూర్చున్నా. ఏం సాంగ్ పాడారు? మామూలు మూవీలో సాంగ్ పాడాను. ఒకసారి పాడండి. కళ్ళు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనసా, పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాదయి ఏకాంత వేళ, లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకి వీచే గాలులకి హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం. ఓకే నైస్. అసలు మీరు సెలెక్షన్ అయ్యారు, మీకు రమ్మన్నారు, ఓకే ఏమైనా తెచ్చుకోమని చెప్పారా? మీరు బట్టలు తెచ్చుకోమన్నారు, 15 జతలు బట్టలు తెచ్చుకోమన్నారు. అది కూడా ఇట్లాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి అని ముందే చెప్పారు. చిన్న చిన్న చెక్స్ ఉండకూడదు, గీతలు ఉండకూడదు, ఆరెంజ్ కలర్ ఉండకూడదు, ఇలా అంటే కొన్ని చెప్పారు. ఆ ప్రకారం మనం బట్టలు కొనుక్కొని నేను తీసుకుని వెళ్ళా. ఇంకా అదర్ రూల్స్ ఏమైనా పెట్టారా? అదర్ రూల్స్ ఏం లే, బట్టల విషయంలోనే చెప్పారు అంతే. ఇంకా వేరే ఇట్లా అట్లా అని ఏం లే, బట్టల గురించి చెప్పారు. బట్టల వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు లాడ్జీ ఇచ్చారు. లాడ్జీలో బట్టలు ఫోటో పెట్టమన్నారు. బట్టలు ఫోటో పెడితే నా బట్టలు కూడా వాళ్ళే సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను చెప్పా, మేడం అది కొంచెం కుర్తా టైప్ మేడం, అక్కడ ఏదైనా టాస్క్లు ఇస్తే నేను పర్ఫార్మెన్స్ చేయలేను అంటే, లేదమ్మా అది బాగుంది డ్రెస్ చూడడానికి, అదే తీసుకో అని చెప్పేసి మేడం అదే సెలెక్ట్ చేశారు. అదే వేసుకొని వెళ్ళాను. అదే వేసుకొని వెళ్ళినందుకు మా ఫ్రెండ్స్ పెచ్చా తిట్లు తిట్టారు నన్ను. ఎందుకురా అలాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళావు, అన్ని డ్రెస్సులు కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని మంచిగా ఉన్నది కదా వేసుకోవాలి, అలాంటిది ఎందుకు వేసుకున్నావు, స్టేజీ మీద అంత అపీరెన్స్ లేదు. అదొకటి, వర్షం మొత్తం తడిచిపోయినాం, తలంతా కొంచెం జిడ్డుగా అలా వచ్చేసింది. స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు నాకేం మేకప్ అయ్యి అలవట్లేదు. ఇంకా అక్కడికి వెళ్ళేసిన తర్వాత మాట్లాడా, అపీరెన్స్ లేకుండా కూడా నువ్వు వెనక్రా వచ్చి ఉండొచ్చురా, నువ్వు అట్లా ఎందుకు వెళ్ళావు అని కూడా నన్ను కొంతమంది అన్నారు. ఈ గ్రూప్ డిస్కషన్ నడిచింది అన్నారు కదా, ఇది ఎన్ని రోజులు జరిగిందా లేదంటే వన్ డేలో? ఇది వన్ డేలోనే. వన్ డేలో. తర్వాత ఈ 44 నుంచి అగ్ని పరీక్ష వరకు ఎన్ని రోజులు అయింది షూట్?
ఒక 1 వీక్ దాకా జరిగింది. 1 వీక్ 1 వీక్ దాకా జరిగింది. తర్వాత ఈ టెలికాస్ట్ వాళ్ళు కొంచెం అలా చేశారులే, కొంచెం ఓకే ముందే షూట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత టెలికాస్ట్ అలా చేశారు. వాళ్ళలో నుంచి ఒక ఇద్దరని తీసేశారు. ప్రసన్న, శ్వేత శెట్టి వాళ్ళని మధ్యలో వాళ్ళు బయటకు వచ్చేసారు. మిగతా 13తో మళ్ళీ ఇంకో 2-3 డేస్ జరిగింది అంతే. ఓకే, మీది ఎన్నో డే వచ్చింది మరి? మాది థర్డ్ డే. థర్డ్ డే జరుగుతుంది. అక్కడే లోపలే ఉన్నాము. లోపల మేమే ఫోన్లు అవే ఉండవు కదా, అక్కడే కూర్చొని టాస్క్లు ఆడుకుంటా, అంతాక్షరి గేమ్స్ ఆడుకుంటా. అప్పుడు కూడా మీకు మొబైల్స్ నాట్ అలౌడ్? లేదు, మొబైల్స్ అప్పుడు కూడా లేదు. ఓకే, అసలు బిగ్ బాస్ లో నిజంగా మొబైల్స్ నాట్ అలౌడా? నాట్ అలౌడే కదా మేడం. నేను లైవ్ చూసాను, పక్కా లైవ్ చూసాను. బిగ్ బాస్ షోలో నేను జియో హాట్స్టార్ తీసుకొని, బిగ్ బాస్ అంటే అంత ఇష్టం అనమాట. హాట్స్టార్ లో అందరూ చూస్తారు కదా, దానిలో మరి ఫోన్ ఉంటే ఎక్కడైనా తెలుస్తుంది కదా. అది స్క్రిప్టెడ్ అని అందరి ఒపీనియన్ కదా. నా ఒపీనియన్ కాదు అది, వాళ్ళ ఒపీనియన్ అది, అంతే కదా. నాకు అనిపించిందే నేను చెప్పాలి కదా. అలా మరి లైవ్ లో చాలా కనిపించాలి కదా, వాళ్ళు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండానే లైవ్ పెడతారా? అంటే జాగ్రత్తలు అంటే ఏ పరంగా జాగ్రత్తలు అంటున్నారు మీరు? చాలా వాళ్ళు ఆ మాత్రం లైవ్ పెడుతున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత ఉంటది, జనాలు వెతుకుతారు ఏదో ఉండే వాళ్ళు, అది కూడా స్క్రిప్టెడ్ లెక్కే ఉంటది కదా. నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మేడం, నేను ఎక్కడో కామన్ మ్యాన్, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చా. నేను అక్కడ నుంచి వచ్చి నేను ఎక్కడ దాకా వచ్చా. నా పరంగా నేను అక్కడ దాకా వచ్చాను కాబట్టి నా జెన్యూన్ అని నేను అనుకుంటున్నా. బట్ అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నాకు ఒక గ్రీన్ ఇచ్చినట్టుగా అయితే నా పర్ఫార్మెన్స్ తో వాళ్ళని నేను చూపించేవాడిని. నాకు ఎలాంటి టాస్కులు ఇవ్వలేదు. నాకు ఎలాంటి టాస్కులు ఇవ్వకోకుండానే అందరు రెడ్లు ఇచ్చేసారు. ఇక అక్కడ కొంచెం నేను బాధపడ్డా బాగా. ఎందుకు నేను బాగానే మాట్లాడాను కదా, ఎందుకు వీళ్ళు ఇలా ఇచ్చారు అనేసి కొంచెం బాధేసింది. అసలు ఒకటే కొంత, ఇప్పుడు మనిషిని చూసి వెంటనే, ఇప్పుడు మీరున్నారు లేదా నన్ను చూసారు, ఇప్పుడు నేనేంటి అనేది, నా వర్త్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, అది మొత్తం మీకు తెలియదు కదా. నా టాలెంట్ ఏంటి అనేది కూడా తెలియదు. నేను సింగర్ని అనేసి మీ ముందు చూపిస్తే కాబట్టి మీకు తెలిసింది. అదే విధంగా వాళ్ళు సింగర్ని కాబట్టి పాట అడిగారు, పాట పాడాను. పాట పాడిన తర్వాత ఇంత బాగా పాడుతున్నారు కదా, మీరు సింగింగ్ ప్రొఫెషన్కి వెళ్ళొచ్చు కదా అని అన్నారు. సింగింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాలంటే నాకు వచ్చిన, నేను సింగర్ నై బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సెలబ్రిటీ హోదాలో వెళ్దాం అనుకున్నా. నాకు ఇప్పుడే వచ్చింది అవకాశం. అది అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకుంటా? నా ఆశ కదా ఎప్పటికైనా నేను బిగ్ బాస్కి వెళ్ళాలనేసి, నేను ఎందుకు వదులుకుంటా? అట్లాగే నాకు వచ్చిన ఛాన్స్ అది. నేను చూసిన పరంగా చూస్తే అంత జెన్యున్ గానే జరిగింది. నాకు ఒక టాస్క్ అని వాళ్ళు అక్కడ నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చూపించినట్టుగా అయితే, ఇప్పుడు ఆర్మీ పవన్ మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి లాగన ఆ డ్రమ్ములు కొంచెం, తర్వాత టాస్క్లు, ఫుడ్ టాస్క్లు ఇలా కొన్ని పెట్టారు. నర్సయ్య తాతని ఆళ్ళకాడం అనేసి ఇట్లా కొన్ని పెట్టారు. అలాంటివి పెడితే నేను ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్, నేను ఏమైనా ఆడగలను అన్న రీతిలోనే నేను వాళ్ళకి చెప్పా. కానీ నాకెందుకో టాస్క్లు పెట్టలేదు. అంటే జ్యూరీ ముందు అసలు ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు, అసలు ఏం చెప్పలేదా మీకు? జ్యూరీ ముందు ఏం జరుగుతున్నారంటే ముందు తెలియదు మనకి. స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత ఓకే, ముందు అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు వేస్తున్నారా, గేమ్స్ పెడుతున్నారా అనేది కొంచెం నానుడు వినపడతా ఉంది. ఏ టాస్క్లు పెడుతున్నారు అది ఇదనే వినపడుతుంది. కొంతమంది ఏడుస్తా బయటకు వస్తున్నారు, ఏడుస్తా అది. కొంతమంది బయట, మేము ఇక్కడ హౌస్ నుంచి వరకు చూస్తుంటే బయటకు తీసుకొచ్చేటప్పుడు వీడియోలు తీస్తున్నారు వాళ్ళని, ఇట్లా కెమెరా పెట్టుకొని వీడియో తీస్తున్నప్పుడు అది చూస్తున్నాం మేము. ఎందుకు ఏడుస్తున్నారు, ఓ సెలెక్ట్ అవ్వలేదా వీళ్ళు, అసలు ఏం జరుగుతుంది లోపల, అదో ఆత్రుత మాత్రం భయంకరంగా ఉంది. కానీ తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంది కానీ తెలుసుకోలేము. ఓకే డన్. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి మనం ఏడుకున్నాం. అక్కడ ఏది పెట్టినా సరే, బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి, ఎన్నున్నా తట్టుకొని నిలబడాలి. తట్టుకొని నిలబడితేనే మనం సక్సెస్ సాధించగలం. మన లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ పడ్డామో అంతకంటే గివ్ అప్ ఇవ్వకోకుండా మనం వెళ్ళటం ఇంపార్టెంట్, అంతే కదా. ఏదైనా సరే సాధించాలన్నా ఆశ వేరు, ఆకాంక్ష వేరు, సాధించే మనస్తత్వం వేరు. సాధించే మనస్తత్వం నాది కాబట్టే నేను గివ్ అప్ ఇవ్వకుండా అక్కడ నిలబడ్డాను. కానీ నాకు వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ చూసినట్టుగా అయితే ఓకే, సింగర్ కదా అట్లా వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి ఇది ఎందుకు అన్నట్టుగా నన్ను క్వశ్చన్ చేసి మామూలుగా ఉన్నారు. ఇంకా తర్వాత నేను ఒక సింగర్నని అక్కడికి వెళ్ళలేదండి. మామూలుగా నేను వీడియో అప్లోడ్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు సింగర్ షో కాదు, నేను కాదనట్లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ షోనే. బట్ నాకు ఉంది కదా, వర్త్ ఉంది కదా, నన్ను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ మీరు ఇవ్వాలి కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి కొన్ని నిమిషాల్లో నిన్ను జడ్జిమెంట్ ఎలా చేస్తారు, కష్టం కదా అనేసి ఫీలింగ్ కొంచెం బాధేసింది నాకు. కానీ ముగ్గురు రెడ్డేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు నేను ధైర్యంగానే మాట్లాడిన. యాక్చువల్గా నాకు అసలు భయంకరమైన స్టేజ్ ఫియర్.
నేను ఎన్ని స్టేజీలు ఎక్కి సాంగ్స్ పాడి కిందకు వచ్చినా సరే నాకు ఒక కొంచెం పల్లవి పాడిన దాకా నాకు భయం వేస్తూనే ఉంటుంది. అలాంటి నేను అక్కడికి వెళ్ళి ఎంత ధైర్యంగా ఉన్నానంటే అంత ధైర్యంగా మాట్లాడా. బట్ ఓకే, నా ఆన్సర్లతో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదేమో అనుకొని ఇంకంతే. నా సక్సెస్లో ఇంకొకరి గురించి మాట్లాడతాను కానీ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళని మాట్లాడను. ఓకే డన్, ఇప్పుడు కాదు, తర్వాత కాకపోతే ఇంకో తర్వాత. ఆ బామ్మగారను నర్సయ్య తాత ఆ ఏజ్లో వెళ్ళారు, నేను ఎందుకు వెళ్ళలేను? వాళ్ళు గివప్ ఇచ్చారా? వాళ్ళు ఫేస్ చేసిన దానికంటే మనం ఎక్కువ ఫేస్ చేస్తున్నావా? ఓకే డన్, ఇచ్చి పడద్దాం తర్వాత, అంతే. జడ్జెస్ వరకు వస్తే జడ్జెస్ చాలా వరకు కొంతమందిని పైన చూసి మాత్రమే సెలెక్ట్ చేసేసారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసి వాళ్ళ అందం చూసి సెలెక్ట్ చేయడం జరిగిందని చాలా వరకు అంటున్నారు. ఇది నిజమేనా? నాకు కొంచెం అట్లాగా అనిపించింది మేడం. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాం కొంతమందికి నార్మల్ టాస్క్లు అసలు స్టార్టింగ్ వెళ్ళినమ్మనే స్టేజ్ మీద వెళ్ళినమ్మనే మనం అగ్నిపక్ష షోలో చూసాం. అక్కడ ఏం జరిగిందో నేను లోపల ఉన్నప్పుడు చూడలేదు, బయటకు వచ్చిన తర్వాత షోలో చూసాం కదా. కొంచెం మందిని నార్మల్ గానే వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్ దమ్ము శ్రీజ వర్తున్న క్యాండిడేటే, మా గ్రూపే కాబట్టి, నాకు బాగా బాండింగ్ ఉన్న వ్యక్తే కాబట్టి నేను చెప్పగలను. కానీ తనకు వరుసనే 2 రెడ్లు ఇచ్చేసారు. ఒక్క గ్రీన్ ఇవ్వటం వల్ల టాప్ 1 అయిపోయింది లోపల. అదే నాకు కూడా ఇస్తే నేను కూడా ఉండేవాడిని కంపల్సరీ. నేను అక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా నేను టాలెంటెడ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సాదా సీదా వ్యక్తి నేను అక్కడికి వచ్చాను. ఇంకా నాకు ఒక సోషల్ మీడియా కానీ ఇండస్ట్రీ కానీ ఏం తెలియదు, మెట్రో ఎక్కడం కూడా తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. శ్రేయాకి అనూషకి 3 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చిన అగ్ని పరీక్ష వరకు వెళ్ళినా వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళలేకపోయారు. మీరు అలాంటిది ఒక్క గ్రీన్ ఫ్లాగ్ వస్తే ఎలా నిరూపించుకునేవారు? దమ్ము శ్రీజ ఎలా నిరూపించుకుందండి? దమ్ము శ్రీజ నిరూపించుకోలేదు. శ్రేయ అనూష పరిస్థితి ఏంటి? శ్రేయ అంటే ఒకటి మేడం, దమ్ము శ్రీజ 1 గ్రీన్ తో షో మొత్తం తను మెల్ట్ చేసుకుంది. 3 గ్రీన్లు తీసుకున్నారు, మీరు మెల్ట్ చేసుకోవాలి కదా. అది స్క్రిప్టెడా లేదంటే? స్క్రిప్టెడ్ కదా, జెన్యూన్. గేమ్స్ అంత క్లియర్ గా కనపడుతుంటే ఆ స్క్రిప్టెడ్ ఎలా అవుతుంది మేడం? మనం చూస్తాం కదా అక్కడ. ఇప్పుడు కళ్ళకు కనపడేది అబద్ధం అని మనం ఎలా చెప్పగలం? కనపడుతుంది, వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారు మనం చూడలేదా? ఇంకెక్కడ స్క్రిప్టెడ్? నేను కొన్ని దగ్గర నుండి చూసా, ఎలా స్క్రిప్టెడ్ అవుతుంది అది? అగ్ని పరీక్ష షో వరకు నేనున్నంత వరకు నేను చూసిన దాన్ని బట్టి నాకైతే అనిపించలేదు. ఇంకా అదర్ క్యాండిడేట్స్ కి ఏమో ఐ డోంట్ కేర్, నాకు అసలు తెలియదు. అంటే యాక్చువల్లీ మనం ఇప్పటి వరకు చూసినట్లయితే డెమోన్ పవన్ ని సెలెక్ట్ చేయడానికి అసలు రీజన్స్ ఏంటి ఎక్కువ? ఎందుకంటే నాగా బెస్ట్ కంటెస్టెంట్ అని అయితే మనకి తెలుసు, బట్ ఎందుకు లాస్ట్ మినిట్ లో డెమోన్ పవన్ ని తీసుకోవడం జరిగింది? డెమోన్ పవన్ అయితే ఏ టాస్క్ లో కూడా ప్రూవ్ చేసుకోలేదు. లాస్ట్ 15th ఎపిసోడ్ లో ఒక్క గేమ్ ఆడిండు అంతే. మిగతా టాస్క్ లో నాగా గారు చాలా బాగా ఆడారు, అతనికంటూ ఒక బీజిఎం కూడా క్రియేట్ చేసుకున్నారు. బట్ అతను ఎందుకు వెళ్ళలేదు, డెమోన్ పవన్ ఎందుకు వెళ్ళారు? అదైతే నాకు ఇప్పుడు కూడా క్లమ్జినెస్. నేను అదే అనుకుంటున్నా, పక్కా అనుకున్నా నేను నాగాన్న వెళ్తారనేసి. నిన్న మేము ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నాగాన్న నాతో పాటు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు, అన్నతో కూడా అదే అనుకున్నాం మేము. ఎందుకు తెలీదు, అన్నకు ఆల్రెడీ 2 స్టార్లు ఇచ్చారు. ఒకలా ఓటింగ్ ద్వారా ఏమన్నా అట్లా వచ్చిందండి. ఎందుకంటే డెమోన్ పవన్ కి కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అన్న అంటే ఒక లాయరు, అన్నకు అంత సోషల్ మీడియాలో అంత లేదు. ఈ మధ్య కొంచెం తెలిసింది అంతేగాని నేను హౌస్ లో అన్నతో ట్రావెల్ చేసింది ఏంటంటే చూశాను కాబట్టి అన్నగా అలా సోషల్ మీడియా కానీ ఇట్లా అంత టచ్ లేదు. ఒక లాయర్ ఆయన అంతే, జస్ట్ మామూలు క్యామెరీ కొంచెం మాట్లాడతాడు, మంచిగా సరదాగా ఉంటాడు మనిషి. డెమోన్ పవన్ అంటే ఆల్రెడీ తను సోషల్ మీడియాలో కొంచెం పేరు ప్రతిష్ట ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఓటింగ్ ఏమైనా పడి ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వరకు అయితే మీరు చూసాను అంటున్నారు కదా, అసలు మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయినా మీకు ఛాన్స్ ఉందా? నేను ఉందనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఇప్పుడు టాప్ 15 లో 30 నెంబర్స్ తీశారు. మిగతా క్యాండిడేట్స్ ఉన్నాం కదా మేము, ఇంకా 30 నెంబర్స్ ఉన్నాం. ఆ 30 నెంబర్స్ లో కొంతమందిని అసలు పర్ఫార్మెన్స్ వాళ్ళు చూడలేదు. ఇప్పుడు నేనున్నా, నా పర్ఫార్మెన్స్ ఏం చూసారు వాళ్ళు? చూడలేదు, జస్ట్ మాట్లాడి పంపించేసారు. ఆల్రెడీ అన్ని స్టెప్పులు దాటుకొని అన్ని ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అన్ని సైకాలజీ క్వశ్చన్స్ అయిపోయినాయి. పొద్దున 10-20కి లోపలికి వెళ్ళాము ఒక ఎగ్జామ్ కి, అది బుక్లెట్ రాయడానికి. అది సాయంత్రం దాకా రాసాము, మధ్యలో 2 hours గ్రూప్ డిస్కషన్ పెట్టారు. తల నరాలు తెగిపోయినాయి అనమాట అంతసేపు కూర్చొని. ఒకవేళ ఈ బుక్లెట్లు ఏదైనా క్వశ్చన్ రాయిపోతే మనం సెలెక్ట్ చేయరేమో అని చెప్పి మొత్తం ఫిల్ చేసుకుంటా కూర్చున్నాను. ఫుడ్ కూడా తినలా, అందరూ వెళ్ళిపోయి తినేసేసారు. నేను మాత్రం రాలే, అక్కడే కూర్చొని రాస్తా ఉన్నా. రాస్తా అంత అయిపోయి అట్లా జరిగిపోయింది అంతే. అంటే జడ్జెస్ ముందే డిసైడ్ అయ్యారా వీళ్ళనే మాట్లాడించాలి స్టేజ్ మీద, వీళ్ళనే తీసుకోవాలి అనేది? అది నాకు తెలియదు మేడం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే నేను ఒకటే చెప్తా, జరుగుతున్నది నా కళ్ళ ముందు జరిగింది నేను మాట్లాడతాను. నాకు వెనకమాల మాట్లాడేది నాకు తెలియదు కదా, అక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు కదా. ఇప్పుడు మన షోలో జరుగుతుంది మీరు చూసారు, వాళ్ళు ముగ్గురు గ్రీన్లు, వాళ్ళిద్దరికి గ్రీన్లు 3 గ్రీన్లు ఇచ్చారు. మన వీళ్ళకి ఇట్లా ఆయన చెప్పారు కదా శ్రీజగమ్మకు ఒక గ్రీన్ అనేసి, వాళ్ళు ప్రూవ్ చేసుకోలేపారు, ఈ అమ్మాయి ప్రూవ్ చేసుకుంది. అది కళ్ళ ముందే జరిగింది. ఎందుకంటే నా పక్కన నా ఫ్రెండ్స్ వెళ్ళారు, నాతో క్లోజ్ గా మూవ్ అయిన ప్రియా, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్, మనీష్ అన్న, వీళ్ళందరూ వెళ్ళారు. కళ్ళ ముందే జరిగింది సిచ్యువేషన్స్ అయ్యి. మరి నేను ఎలా అనగలను చెప్పకండి. అంతే కదా, కళ్ళ ముందే జరిగింది, మనం ఒకళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలి? అది వాస్తవం ఎంతో నిజం ఎంతో నువ్వు తెలియబెట్టుకోకుండా ఎలా మాట్లాడతావు? అంటే యాక్చువల్ ఏం జరిగిందంటే ఎల్లో కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రసన్న గారికి ఇచ్చారు, శ్వేత గారికి ఇచ్చి మొత్తానికి ఎగ్జిట్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారో అప్పుడు ఆ ఎల్లో కార్డ్ని మేము రిటర్న్ తీసుకుంటాం అనే టాస్క్ పెట్టడం జరిగింది. అంటే అక్కడ మనీష్ మర్యాద గారి విషయంలో ఏం జరిగింది మరి? అది ఏంటంటే మేడం, యాక్చువల్గా అక్కడ ఏంటి, జ్యూరీస్ డిసిషన్, జ్యూరీస్తో 3 మెంబర్స్ అని తీసుకుంటారు, మిగతా 2 ఓటింగ్స్ తో తీసుకుంటారు. మాకు అక్కడ చెప్పింది అదే, మేము సంతకాలు అయి పెట్టిన దాంట్లో 3 జ్యూరీస్, 2 జడ్జెస్. వాళ్ళు తీసుకునే దాంట్లో ఒకటి, అక్కడ ఏది జరిగినా వాళ్ళ ఇష్టం. అక్కడ జరిగిన పర్ఫార్మెన్స్ లో ఏదైనా సరే వాళ్ళు ఉంచటం వాళ్ళ ఇష్టమే, తీసివేయటం వాళ్ళ ఇష్టమే, అంతా వాళ్ళ ఇష్టమే జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ ఇప్పుడు ప్రసన్న అన్న ఉన్నాడు, మేము మాతో ట్రావెల్ చేసిన విధానం అన్న కొంచెం వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు అన్న. వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి, కొంచెం అంటే ఒక పర్ఫార్మెన్స్ లో అట్లా ఫిజికల్లీ స్ట్రాంగ్, కానీ అన్న ఫేస్ చేసిన కూడా చాలా సిచ్యువేషన్స్ గొప్పగా హ్యాండిల్ చేశాడు. అలాంటి వ్యక్తి కొంచెం అక్కడ ఎందుకో వెనకబడ్డాడు. నెక్స్ట్ ప్రియా, శ్వేత గారు ఏమంటైందంటే వాళ్ళ అమ్మగారు ఎక్స్పైర్ అయిపోయారు. షోలో ఉన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళ అమ్మ. అవునా? షోలో ఉన్నప్పుడే లాస్ట్ స్టేజ్ లో ఉన్నారని చెప్పారు. లాస్ట్ స్టేజ్ లో ఉంది వాళ్ళ అమ్మ. తర్వాత షోలో ఉన్నప్పుడే అమ్మాయి అగ్ని పరీక్ష షో జరిగేటప్పుడే వాళ్ళ అమ్మ ఎక్స్పైర్ అయిపోయారు. అమ్మాయి తట్టుకొని స్ట్రాంగ్ గా నిలబడింది. ఎవరికైనా తల్లి కదా మేడం, తెలుసా ఆమెకి? తర్వాత తెలుసు కదా. ఎల్లో కార్డ్ ఇవ్వక ముందా ఇచ్చిన తర్వాత? ఎల్లో కార్డ్ ఇవ్వక ముందు ముందు జరిగింది అది షోలో. అదేంటంటే ఇక అట్లా జరుగుతూ ఉంది. ఆ అమ్మాయికి అలా జరిగింది. అమ్మాయి కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. అందుకేనా ఆమె అంత ఎమోషన్ అయ్యారు లాస్ట్ టైం? వాళ్ళ అమ్మ కోరిక అంట అది, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనేసి. ఓకే, ఆమె చెప్పడం జరిగింది కదా లాస్ట్. వాళ్ళ అమ్మ ఎక్స్పైర్ అయ్యారు, అది మాకు తెలుసు. మాకు గ్రూప్ ఒకటి ఉంది, గ్రూప్ లో కూడా గ్రూప్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. మేము అక్కడ ఉన్నప్పుడు అక్కడ అగ్ని పరీక్ష షో నుంచి అయిపోయిన తర్వాత కొంతమంది కొంచెం మాట్లాడుకున్న తర్వాత కొంతమంది మేము ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు అందరం మేము కాంటాక్ట్ లో ఉండేసి కొంచెం అలా. ఓకే, ఇప్పుడు వెళ్ళిన పర్సన్స్ లో ఎవరు జెన్యూన్ అనుకుంటున్నారు? కామనర్స్ లో నేను ట్రావెల్ చేశాను కాబట్టి వెళ్ళిన 6 మెంబర్ జెన్యూన్ గానే ఉన్నారు. మాస్క్ మ్యాన్ అన్న కూడా అలాగే ఉన్నాడు బయట కూడా. మాస్క్ మ్యాన్ నిజంగా మాస్క్ లేని పర్సనేనా మేడం? ఆయనతో నేను ఒక రోజు అక్కడ మాట్లాడితే వాళ్ళు కూర్చున్నాడు, మాట్లాడుతున్నారు. అన్నయ్య పలకరించారు, మాట్లాడుతూ ఉంటే అన్న మీరు మాస్క్ పెట్టుకున్నారు ఎందుకన్నా అంటే, అందరూ ప్రజలు మొత్తం మాస్క్ పెట్టుకొని ఉన్నారు, ఇలాంటి మాస్క్ ఉన్న వాళ్ళని నేను చూడను, సమాజం అట్లా ఉంది, మాస్క్ పెట్టుకొని ఉంది, అలాంటి సమాజాన్ని నేను చూడను, అందుకే మాస్క్ పెట్టుకున్నాను, అలాంటి సమాజాన్ని నా మొఖం చూపించిన అన్నాడు. చూడండి అన్నప్పుడు కళ్ళు మూసుకోవాలి కదా. నేను ఏంటి అన్నట్లా ఉన్నాడు. బాబు మనం అసలు ఇక్కడ కొత్తగా వచ్చాం, హైదరాబాద్ వాళ్ళు ఎట్లా ఉంటారు మనకు తెలియదు, సైలెంట్ కూర్చుందాం అని చెప్పి కూర్చున్నా. తర్వాత అయిపోయిన తర్వాత అన్న ఏ ఊరు అన్నా అంటే ఇండియా అన్నాడు. బాబు ఇట్లా కొంచెం ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి నాకు అసలే భయం. కొత్తగా వచ్చి ఉన్నా, ఎవరు లేరు. నాకు అక్కడ మంచిగా ఫ్రెండ్ అయ్యి కొంచెం ధైర్యంగా ఉంది మాధురి, వైజాగ్ మాధురి అమ్మాయి, సిఎంఆర్ షాపింగ్ మాల్ మోడల్ అమ్మాయి. ఏం బ్రో అన్న ఇట్లా మాట్లాడుతానంటే వద్దులే బ్రో మనకెందుకు, మనం కూర్చున్నాం అంది. సైలెంట్ కూర్చున్నాం. నేను, ప్రియా, ఆర్మీ పవన్, మాధురి, అబు అన్న, మేమంతా కొంచెం క్లోజ్గా మా ఒక 5 or 6 మెంబర్స్ మేము మా ట్రావెల్ మా వేలో మేము ఉన్నాం హౌస్లో. ఓకే డన్ అనుకున్నాం. ఇంకా అన్న నేను అసలు మాట్లాడలేదు మేడం. తర్వాత ఇంకా అంతే ఉన్నా. తర్వాత ఇప్పుడు చూస్తే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మంచి ఫైర్లో ఉన్నాడు.
అట్లా మరి మాట్లాడాడు, అన్న సెలెక్ట్ చేశారు మరి. ఓకే. అంటే మాస్క్ మ్యాన్ని అండ్ ఇంకొంతమందిని చాలా నెగిటివ్గా చేసి దమ్ము శ్రీజ అని కానీ ఊరు నుంచి వచ్చావని మాస్క్ మ్యాన్ని అరగుండు గీయడం జరిగింది. సో మళ్ళీ జడ్జెస్ ఎందుకు సడన్గా వాళ్ళని పొగడ్డం స్టార్ట్ చేశారు? అంటే బయట జనాలు ఏం ఆలోచిస్తున్నారు, నెగిటివిటీ వస్తుంది వాళ్ళ మీద అని తెలుసుకున్నారా వాళ్ళు? తెలుసుకొని ఇదంతా మళ్ళీ కవర్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేనున్నాను ఓకే, మీరు అన్నట్టు బయట నెగిటివిటీ వస్తుంది అనేది ఓకే, అది పక్కన ఉంచితే ఇప్పుడు నేనున్నాను. నేను మంచోడినా చెడ్డోడినా మీకు ఎలా తెలుస్తుంది? నాతో కొన్ని రోజులు మీరు ట్రావెల్ చేస్తే ఎన్ని రోజులు నువ్వు మాస్క్ పెట్టుకొని ఉన్నా ఎప్పటికైనా బయటపడతా మన ఫ్రెండ్షిప్ ద్వారా. అట్లాగే వాళ్ళు అన్ని రోజులు చూస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు నీకు రెడ్ ఇచ్చినందుకు నేను బాధపడుతున్నాను అనేసి అభిజిత్ అన్న అనలేదా? శ్రీజ దమ్ము అని ఎందుకు అన్నారు? తన టాలెంట్ చూసారు వాళ్ళు. ఫస్ట్ ఓకే, ఫస్ట్ నీ వాయిస్ ఇరిటేషన్ గా ఉంది అది అన్నారు. బిందు మాధవ్ మేడం మాస్క్ మ్యాన్ ఏమన్నాడు, నువ్వు విషయం అంది. ఇప్పుడు తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ తర్వాత చూసారు కాబట్టి ఫస్ట్ లో ఎవరిని మనం జడ్జి చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసారు కాబట్టి మంచిగా ఆడుతున్నారు కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓకే యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ లో ఎవరిని మన ఫ్రెండ్షిప్ చేసుకోం కదా, పోను ఫ్రెండ్ అవుతారు. అట్లాగే వాళ్ళు కూడా ఆ చూడంగా తినగా వేము తీయగా ఉండన్నట్టుగా వాళ్ళు కూడా తీయగా తయారయ్యారు అంతే. ఓకే. ఇప్పుడు రెమ్యూనరేషన్స్ అన్ని ముందే మాట్లాడడం జరిగిందా, లేదంటే ఇప్పుడు వెళ్తున్న వారిలో మీకు ఏమైనా తెలుసా? అగ్ని పరీక్ష షో వరకు మాకు రెమ్యూనరేషన్ లేదు మేడం. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఉంటదని చెప్పారు. అంటే మీకు అసలు వేటి మీద సంతకాలు చేయించుకోవడం జరిగింది? ఆ అగ్రిమెంట్ ఏంటి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కొంచెం తక్కువ నాకు. ఓకే, నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే మనము అక్కడ ఇట్లా ఉన్నది బయట మాట్లాడకూడదు అనేసి ఏదో ఉన్నట్టుంది. నెక్స్ట్ అట్లా కాదు మేడం. సంతకం పెట్టారా మీరు? పెట్టాను. మరి ఎలా పెట్టేశారు? ప్రియా ఉంది కదా, ప్రియా నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రియా, అగ్ని అనే ఒక అమ్మాయి, నా పక్కన మళ్ళీ చెల్లిలా కనెక్ట్ అయిన మాధురి, వీళ్ళు కొంచెం చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే దాంట్లో ఏంటంటే ఉందంటే ఇది కాదు ఉంది, ఇంతమంది 44 నెంబర్స్ లో 15 నెంబర్స్ తీస్తాము. 15 నెంబర్స్ లో నుంచి టాప్ 5 తీస్తాము. టాప్ 5 లో నుంచి 3 నెంబర్స్ జ్యూరీ సెలెక్ట్ చేస్తారు, 2 ఓటింగ్ ద్వారా వస్తారు. ఇది ఇట్లా జరిగిద్ది, దీనికి ఎవరు ఇట్లా బిగ్ బాస్ సంబంధించి మా డిసిషన్ ఇది అన్నట్టుగా దాని మీద దీనికి మనం ఎవరో అబ్జెక్షన్ పెట్టకూడదు, దీనికి మీకు ఓకేనా అనేసి సంతకాలు. ఓకే. అంటే ఇక్కడ మాకు వినిపించే టాక్ ఏంటంటే శ్రీముఖి గారు డెమన్ పవన్ ని సపోర్ట్ చేసి పంపించారు అని టాక్, నిజమేనా ఇది? డెమన్ పవన్ మేము చుట్టాలా అంటే మాకు అదే వచ్చింది టాక్. అయితే ఎక్కువ ఆమె సపోర్ట్ వల్లే అతను వెళ్ళడం జరిగింది. మా శ్రీముఖి గారు స్టేజ్ మీదకి వెళ్ళి మనీష్ మర్యాదను కదా తీసుకుంది, అంతే కదా మేడం. మనీష్ మర్యాద క్లారిటీగా జనాలకి తెలుస్తుంది కదా, అతను ఒక బిజినెస్ పర్సన్ కాబట్టి అది పక్కా పేమెంట్ బ్యాచ్ అని. ఒకటి మేడం, డైమండ్ పవన్ ని నాగా గారిని పక్కన పెడితే నాగా గారిని తీసుకోవాలి. బట్ కాకపోతే వాళ్ళు పవన్ ని తీసుకున్నారు. అది ఎందుకు తీసుకున్నారు అనేది మనం క్వశ్చన్ చేసే రైట్ మాకు లేదు, ఎందుకంటే మా సంతకాలు కూడా పెట్టున్నాం అక్కడ. ఒకటి ఏంటంటే జ్యూరీ సిస్టమ్, అది అగ్ని పరీక్ష మొత్తం జ్యూరీస్ మీద జరిగిపోయింది. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళనే లోపలికి వెళ్తారనేసి ఉంది. మరి వాళ్ళకి నచ్చారు అతను, అది పర్ఫార్మెన్స్ పరంగానో ఓటింగ్ ద్వారానో ఎట్లాగో ఆయన నచ్చారు. నాగా గారు జ్యూరీస్ కి నచ్చలేదేమో, అందుకని ఆయన పక్కన పెట్టారేమో. అంటే ఇప్పుడు అగ్ని పరీక్షకి వెళ్ళిన వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు, బయట మీరు ఇలా మాట్లాడకూడదు అన్న రూల్స్ ఏమైనా పెట్టారా? ఏం లేదు, అదేం లేదు, అట్లా ఏం లేదు. కానీ ఫస్ట్ అక్కడ జరిగేది మేము ఎవరికి చెప్పకూడదు. అంటే లోపల ఏం జరుగుతున్నా అది చెప్పకూడదు అనేది ఒకటి మాత్రం ఇక్కడ జరిగేవి మీరు అందుకే ఫోన్లు తీసేసుకున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఇక్కడ జరిగేది బయటికి ఎవరికి రివీల్ చేయొద్దు అని చెప్పారు. అంటే షో ఒకసారి సర్ప్రైజ్ గా వదులుదాం అనేసేమో తెలియదు. ఎలా ఉన్నా యూట్యూబ్ వాళ్ళు లాగేశారు అన్ని. అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో కూడా ఏమైనా రూల్స్ ఉంటాయా, బయటకు వచ్చి ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు అలా ఇలా ఈ షోస్ చేయాలి? టాప్ 6 లోనా ఇంటర్వ్యూస్ ఎందుకుంటాయి? ఇప్పుడు మాకుంది, మాకు అగ్రిమెంట్ అట్లాగా 22 దాకా ఇచ్చారు ఆ మంత్ లో. తర్వాత మేము ఇచ్చుకుంటున్నాం కదా,
ఓకే. వాళ్ళు అంతే, వాళ్ళ టైం లిమిట్ వరకు వాళ్ళు ఉంటారు, తర్వాత నార్మలే కదా. అలా ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అలా కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మేము కూడా మాట్లాడాం, మేము కూడా డిఫెక్ట్ చేసాం, కాకపోతే అది కట్ చేసేసారు, వెయ్యలేదు అంటున్నారు. ఇది ఇప్పుడు నేనున్నా, నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నా అన్న ఫైర్తో చెప్పానా, భయపడతా చెప్పానా, లేకపోతే జంకుతా చెప్పినానా? కాన్ఫిడెంట్గా ధైర్యంగానే చెప్పా జ్యూరీస్తో. సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నా, నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేనంటే నా ఫేమ్ ఒకటి సంపాదించుకోవాలనుకుంటున్నా, నాతో పాటు నేను ఒక స్టేజ్కి వెళ్ళి నా ఫ్యామిలీని కూడా ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలనుకుంటున్నా అని చెప్పా. కానీ ఎంత వేసారు మేడం? 30 minutes కన్వర్జేషన్ జరిగితే మాకు ఎంత వేసారు? జస్ట్ అదేంది వచ్చిపోమ్మా అన్నట్టుగా అట్లా వేసి వెళ్ళిపోయాను. మీరు ఇంకా లక్ అనుకుంటా, కొంతమందిని అది కూడా చూపించలేదు. కొంతమందిని అసలు చూపించలేదు. అంటే ఓకే, కొంతమంది పర్ఫార్మెన్స్ చూపించకపోవచ్చు, కొంతమందిని చూపించవచ్చు, కొంతమంది రెడ్లు ఇచ్చిన వాళ్ళు కూడా చూపించారు. మరి మమ్మల్ని ఎందుకు అలా చూపించారో తెలియదు మరి. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్ 1 మనకి స్టార్ట్ అయినప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు ఈ 15 మెంబర్స్ని స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళారు, టాప్ 13కి. అలా మీకు కూడా పిలిస్తే బాగుండు అనిపించింది? చాలా బాగుండు అనిపించింది. జస్ట్ నాగార్జున గారిని అలా చూసన్నా వచ్చేవాళ్ళం, షేక్ అని తీసుకున్నాను. అసలు చూడలేదా నాగార్జున? ఈ షూట్స్ కి మీకు అసలు ఎలా లేదా? లేదు, సార్ వచ్చారంట, అప్పుడు మేము లోపల ఉన్నాం. ఓకే. సార్ వచ్చారు, అక్కడ కూర్చొని ఉన్నారు అన్నారు, చూద్దాము వెళ్దామని అంటే ఛాన్స్ లేదు. అయ్యో. అంతే కూర్చొని ఉన్నాం. తర్వాత స్టేజ్ మీద తీసుకెళ్లారు, అయిపోయిన తర్వాత వచ్చేసాం. సార్ వచ్చేసి షూట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఓకే. తర్వాత ఇంకా మీరు చూడలేదు? తర్వాత చూడలేదు. అనిపించిందా అసలు పోనీ అట్లీస్ట్ ఆడియన్స్ ప్లేస్ లో అయినా కూర్చోబెడితే బాగుందని అనుకుంటున్నా. చూస్తే నాగార్జున గారి దగ్గర నుంచి చూడొచ్చు కదా. అసలు వెళ్ళే ఛాన్స్ లేదా మీకు? ఎలో లేదా అట్లా? ఏమో, అది మాకైతే చెప్పలేదు ఎలో ఉంది అనేసి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏమైనా ఛాన్స్ ఉంటే వెళ్తాం, వాళ్ళకైతే తెలియదు. మాకైతే ఏం చెప్పలేదు, మేము అడగలేదులే షోలోకి మమ్మల్ని ఇట్లా తీసుకెళ్ళాలని. ఛాన్స్ ఉండొచ్చేమో, కనుక్కోలేదు నేను. ఓకే. ఇప్పుడు ఈ సెలబ్రిటీ విన్ అవుతారు అనుకుంటున్నారా, కామనర్ విన్ అవుతారా? ఖచ్చితంగా కామనర్సే అవుతారు. కామనర్సే అవుతారా? ఆల్రెడీ వారు మొదలైంది. గుండంకుల్ అంటే అది కొంచెం అన్న ఫైర్ అవ్వడం కరెక్ట్ కాదులే. అన్న సరే ఓకే, నీకు నచ్చలేదు, బాడీ షేమింగ్ అనిపించింది, ఇమ్మన్న తర్వాత సారీ చెప్పినాను కదా, దాన్ని అంతవరకు వదిలేసేయాలి. లేకుండా దాన్ని సాగా తీసుకొని అట్లాగే పట్టుకోవటం కరెక్ట్ కాదు అనిపించింది నాకు. అతను హట్ అయ్యి ఉంటారు కదా మరి. హట్ అయినా ఆయన క్షమాపణ చెప్పాడు కదా మేడం. తప్పులు అందరు చేస్తారు, ఆయన సరిదిద్దుకొని సారీ చెప్పాడు. అది కదా మనం యాక్సెప్ట్ చేయాల్సింది, అంతే కదా. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు చేస్తారు, అది కరెక్షన్ చేసుకోవాలి. సరే ఓకే, నువ్వు హట్ అయినప్పుడు నీకు క్షమాపణ చెప్పినప్పుడు క్షమించే గుణం ఉండాలి కదా మనకి. అది ఆ అన్నకి మరి ఇగో బాగా హట్ అయినట్టుంది, ఫీల్ అయినట్టున్నాడు. ఇప్పుడు జడ్జెస్ రూపంలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, అసలు నవదీప్ గారు, అభిజిత్ గారు, బిందు మాధవి గారు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత వాళ్ళకే ఫ్యూచర్ లేదు, మరి మీరందరూ వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి ఎందుకు ఫ్యూచర్ లేదు మేడం? వాళ్ళకి ఎందుకు లేదు చెప్పండి? సెలబ్రిటీ ఇప్పుడు ఓకే ఓకే వాళ్ళకి ఏం లేదన్నారు కదా, మరి అగ్ని పరీక్ష షోలోకి ఎలా వచ్చారు వాళ్ళు? అదొక్కటే, అదైనా ఇవ్వాలి అని ఇచ్చారు. ఖాళీగా జనాల రెస్పాన్సిబిలిటీ ఏంటి? వీళ్ళు ఏదో ఖాళీగా ఉన్నారు, వీళ్ళకి డైలీ ఇంత పేమెంట్ ఇచ్చి వీళ్ళని తీసుకురావాలి అని తెచ్చారు అనే అందరి ఒపీనియన్ కూడా జనాలది. అంతేగాని వాళ్ళకి ఆఫర్ లేకే ఇచ్చారు ఈ ఆఫర్ అనేది టాక్. ఓకే, అదంతా నాకు తెలీదు. ఓకే, నేను ఎవరికి తెలియదు. ఒకప్పుడు నేను నార్మల్గా ఉంటే మీరు నన్ను పిలిచేవాళ్ళు ఎక్కడికి? నేను ఎక్కడ పొలం పని చేసుకుంటే ఇంటి దగ్గర పాటలు పాడుకుంటే నన్ను పిలవరు కదా. నేను అగ్ని పరీక్ష షో దాకా రాబట్టే కదా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. మీ ఇంటర్వ్యూస్ వల్ల నేను ఒక నలుగురికి తెలిసి సింగింగ్ ఆపర్చునిటీలు ఇచ్చి నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్తానేమో, తెలియదు కదా. ఒక మంచిగా నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వచ్చు కదా. ఎడిదిరి కానిస్టేబుల్ జాబ్, పోలీసుకి కష్టపడుతున్నా సరే అది జారిపోతా ఉంది. సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తున్నాయి పక్క నుంచి. నేను ఇది ఉంది కదా టాలెంట్, దీన్ని యూటిలైజ్ చేసుకుని అట్లా కూడా అవ్వచ్చు కదా. మీలాంటి వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూస్కి పిలిచారు, ఓకే డన్. ఇక్కడ నుంచి నన్ను ఎవరన్నా చూసి మంచిగా సాంగ్స్లో నేను ఎదగొచ్చు కదా. అట్లా వెళ్ళిన వ్యక్తే కదా అతను రాము. యూట్యూబ్లో సాంగ్ పెట్టుకొని సెలబ్రిటీ అయిన వ్యక్తే కదా. అట్లా వెళ్ళొచ్చాము నేను కూడా. అట్లా వెళ్ళటం వల్ల నేను ఫేమ్ సంపాదించుకోవచ్చు కదా. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ లేదంటే మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు ఇప్పుడు నేనేదో అగ్ని పరీక్ష షోలో నుంచి వెళ్ళిపోయానని చెప్పేసి నా వర్క్ నేను ఆపేసుకున్నానా? నా పని నేను చేసుకుంటున్నా.
నా సంపాదన నాది, నా ఫ్యామిలీ నాది, అన్నీ ఉండాలి, అన్నీ చేసుకుంటాలి. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి, అవకాశం లేనప్పుడు మన ఏదైతే అనుకూలంగా ఉందో, ఏదైతే అవకాశం ఉందో దానిలో మనం సంతృప్తి చెందాలి. అట్లాగే వాళ్ళు ఏంటంటే వాళ్ళని జడ్జీలుగా పెట్టారు, వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, అదని మన దగ్గర నుంచి చూడలేదు. ఓకే, నానుడు వేరు, నిజము వేరు కదా, కనపడేవన్నీ నిజాలు కాదు. అట్లాగే మనం ఒకళ్ళని జడ్జిమెంట్ మనం చేయలేం. ఓకే, తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పు, రైట్ చేసినప్పుడు రైట్ అని చెప్పు. తప్పు చేసేవాడికి రే నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు ఇది కరెక్ట్ కాదురా అని అన్నప్పుడు వాడు తీసుకోలేదు అనుకో, ఓకే లైట్, ఓకే వాడు నీ ఫ్రెండ్, నీ క్లోజ్ అనుకో, ఓకే వీడు తప్పు చేస్తున్నాడు కదా కొంచెం అట్లా అనేసి మనం బ్యాలెన్స్ చేసుకుంటా, వాడు ఎక్కడ ఇబ్బంది పడకోకుండా మనం చూసుకుంటే చాలు, మన లైఫ్ను మనం హ్యాండిల్ చేసుకుంటే చాలు. ఈ అగ్ని పరీక్ష షో టైంలో కూడా ఈ టాప్ 44, 90 ఇవన్నీ జరిగినప్పుడు కూడా కొన్ని లవ్ స్టోరీలు స్టార్ట్ అయ్యాయి అంటే ఈ గ్రూప్స్లో. నిజమేనా మేడం? నేను ఒకటి చెప్పనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నా, మాకు ఫోన్లు లేవు, మేము అక్కడ ఉండిపోయాం. అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు, అంటే యూట్యూబ్లో కానీ కొంచెం సెలబ్రిటీస్ హోదాలో ఉన్న కామనర్స్ అయినా సరే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు. నేను ఒక నార్మల్ పర్సన్, ఇప్పుడు ఎట్లా ఉన్నాను అట్లాగే, ఇట్లా మంచి కలర్ కదా నేను, అట్లాగే కూర్చున్నా. అట్లా వెళ్ళాను, అక్కడే ఉన్నా, నా పని నేను చేసుకున్నా. కొంచెం భయం వేస్తూ ఉండేది, వీళ్ళతో మాట్లాడితే ఎట్లా ఉంటారు, మీకులాగా అందరు రెడీ అయ్యేసి అలా ఉన్నారు. ఓకే డన్, భయం వేస్తుంది ఎవరితో మాట్లాడితే ఏంటి అనేసి. కొంతమంది బాగా శ్రీజాదమ్ము, ప్రియా శెట్టి, వీళ్ళు నాకు కొంచెం క్లోజ్ అయ్యారు, మాధురి ఇట్లా. ఓకే, వాళ్ళ వరకు మాట్లాడితే అట్లా ఉండేవాడిని. ఓకే అనుకున్నా, నా పని చేసుకున్నా, వచ్చేసి అంతే. ఫస్ట్ భయం వేసింది, తర్వాత ఓకే క్లోజ్ అయిపోయారు అంతే. అందులో మీ క్రష్ ఎవరైనా ఉన్నారా? లేదు మేడం, అలా ఏం లేదు. లేరా? శ్రీజ చెల్లి, మాధురి అసలు ఓన్ చెల్లిలాగా అనమాట. ఏంటంటే తన బ్యాక్గ్రౌండ్ కూడా నాకు లాగానే కొంచెం కష్టపడి ఆ స్టేజ్కి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి తను బాగా చెల్లిలాగా సపోర్ట్ చేస్తుంది మంచిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలిమినేట్ అయిపోయి అక్కడ అంటే రెడ్ ఇచ్చిన తర్వాత తనకు నాకంటే ముందు పాపం వెళ్ళిపోయి పక్కన కూర్చోబెట్టారు రూమ్ లో. ఆడికి వెళ్ళంగానే అసలు ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. కానీ సామాన్యంగా నేను ఏడవనులే, కొంచెం కూల్గా అట్లా ఉండేసి ఇద్దరం ధైర్యం చెప్పుకుని ఆ అమ్మాయిని చూడగానే కొంచెం చెల్లిలాగా బాగా కనెక్ట్ అయిన వ్యక్తి కదా, కొంచెం ఫీల్ వేసింది. కూర్చున్నాం ఇద్దరం ఇట్లాగే ఒకే చైర్లో కూర్చున్నాం, బాధపడ్డాం. ఆ అమ్మాయి అంత బాధలో ఉండి కూడా నాకు ధైర్యం చెప్తా ఉంది. ఎందుకంటే నేను పడిన సిచ్యువేషన్ కొన్ని చెప్పాను తనకి, ఇట్లా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అంటే నాది కూడా అలాంటి స్టోరీయే అనేసి ఇద్దరం కొంచెం బాగా ఇద్దరే ఒకే బ్యాక్గ్రౌండ్ లాగా ఉండేసరికి కొంచెం కనెక్ట్ అయ్యాం బాగా. అక్కడ ఏం లే, ఒక్కలే కూర్చుంటాం పొద్దుటి నుంచి నైట్ దాకా అలాగే ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇట్లా మామూలుగా మనం ఇట్లా కూర్చున్నాం, అదే ఒక మనల్ని ఇట్లా ఇదే రూమ్ లో మనల్ని ఒక వారం రోజులు పెడితే క్లోజ్ అయిపోవా? అది అన్నా చెల్లెలు బాండ్ కానీ వేరే విషయాలని కానీ. ఒకటి క్రష్ అని అంటే ఇలాంటివి మనం చాలా చూసాం బిగ్ బాస్ హౌస్ లో. దానివల్ల ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం ఏంటంటే అక్కడ బాండింగ్ అనేది కొంచెం పెరిగిద్ది. ఇప్పుడు వీళ్ళంతా మంచి వాళ్ళు, అయినా కానీ నేను వాళ్ళతో కనెక్ట్ అయ్యానా లేదా అంతే. అక్కడ అలా ఏం లేదు. అంకితా నాయుడు వీళ్ళంతా కొంచెం మంచిగా వీళ్ళని షోల్లో అట్లా చూసేవాళ్ళం, వాళ్ళు కూడా అంత క్లోజ్ అయిపోయారు. తమ్ముడు నాకు బాలే మాట్లాడుతూ ఉంటది. అట్లాగా క్లోజ్ అయిపోయి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఉంటారుగా వాళ్ళ ప్రయోగాల్లో అట్లా ఉన్న వాళ్ళు అట్లా చేసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత కొన్ని స్టెప్పులు తీసుకొని లైఫ్ లో ఆగం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంకితా నాయుడు అన్నారు. సో అంకితా నాయుడు గారు మీ లిస్ట్ లోనే ఉన్నారంట కదా, సెలెక్ట్ అయ్యి లాస్ట్ టాప్ 44. తను కూడా టాప్ 44. సెలెక్ట్ చేసి ఎందుకు ఆమెను మళ్ళీ తెలియదు మేడం. మరి అంకితా నాయుడు మేడం వచ్చారు, అప్పుడు దాకా పడుకొని ఉంది. నేనే లేపాక పిలుస్తున్నారులే అనేసి వాళ్ళు వచ్చి పేరు పిలిచారు. లేచింది, వెళ్ళిపోయింది గబా. వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మళ్ళీ వెంటనే ఒక 10 నిమిషాల్లో మళ్ళీ వచ్చేసింది. ఏంటక్క వచ్చావంటే వెంటనే పిలుస్తున్నారు కదా, మళ్ళీ నన్ను తర్వాత పిలుస్తారు అనుకుంటున్నానా అని చెప్పి కూర్చుంది. కూర్చున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ఓకే అక్కడ తీసుకెళ్లారేమో అనుకున్నా. అక్క కొంచెం సెలబ్రిటీ లాగా ఉంటది కాబట్టి సెలబ్రిటీ హోదాలో ఏమో తీసుకెళ్తారేమో అనుకున్నా నేను. ఇక మాకు టచ్ లేదు. ఇక తను తర్వాత వీడియోలు చేస్తుంటే వీడియోలో అప్పుడు మాట్లాడా నేను, ఏంటక్క ఇట్లా అంటే మా కమ్యూనిటీలో నన్ను ఇలా రానికుండా చేశారమ్మా అని చెప్పింది అంతే. ఓకే, ఇన్ని జరుగుతాయి అసలు?
ఊహించారా? షో మేడం, రియాలిటీ షో, రియాలిటీగానే ఉంటాయి అన్నీ. నేను ఇంత దూరం వస్తానని ఊహించానా? ఇంత మీ మధ్య నేను ఇట్లా మాట్లాడతానని ఊహించానా? అంతే, లైఫ్ ఎలా పడితే అలా తీసుకెళ్తా ఉండిద్ది. అన్నీ అనుకూలించిన సందర్భాలు కొన్ని ఉంటాయి, అనుకూలించిన సందర్భాలు ఉంటాయి, అన్నీ యాక్సెప్ట్ చేయాలి. సో మొత్తానికి అగ్ని పరీక్ష వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళారు కదా, ఊర్లో టాక్ ఎట్లా ఉంది? అగ్ని పరీక్ష అంటే ఇదే మీరు అన్నారు కదా, ఒరే నువ్వు సెలెక్ట్ అవ్వలేదంటే స్క్రిప్ట్ అనుకుంటారా, నేను ఎందుకు సెలెక్ట్ చేస్తారులేరా, అదే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారులేరా, అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. నేనేం లైట్ ఓకే, అలా వర్త్ ఉంది, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వెళ్తాను. అది స్క్రిప్ట్ అని నేను చాలా మందికి అదే చెప్పాను మేడం, నాకు అనిపించలేదు. నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి, మరి మీకు అందరికి నాకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే జెన్యున్ గానే జరుగుతుంది. జెన్యున్ జరగకపోతే అంత దూరం నేను పోను, నా పరంగా చూసుకుంటే. తర్వాత జ్యూరీస్ డిసిషన్స్ అవన్నీ వాళ్ళకే తెలియాలి, వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే జడ్జీలు సెలక్షన్ కదా అదంతా. ఒక సింగర్ కానీ ఒక డాన్సర్ కానీ విన్ అవ్వాలంటే ఎవరు జడ్జిమెంట్ ఉంటుంది? వాడు మంచి చేసినా చెడు వేసినా ఏదైనా సరే జడ్జిల చేతిలోనే కదా. అతను టైటిల్ ఇస్తే విన్ అవుతాడు, వీళ్ళు ఓకే నువ్వు టాప్ రా అంటే ఇస్తాడు, విన్ అవుతాడు, లేదంటే వెళ్ళిపోతాడు కదా. అట్లా అసలు ఆ 3 minutes వీడియోలో మీరు ఏం చేశారు? 3 minutes వీడియోలో నేను నా ఫార్మర్ పని చేసుకుంటాం కదా, అది చేస్తాం. ఫోన్లో వీడియో తీశాడు మా ఫ్రెండ్, ఆ వీడియో తీసింది అది అట్లా గుర్తుగా ఉన్నది. అట్లా ఉన్న తర్వాత ఆ వీడియోకి ఒక 2-3 సాంగ్స్ నేను పాడి, నేను ఓన్గా రాసుకున్న సాంగ్స్ ఉన్నాయి కొన్ని, అవి పాడి నేను దానికి యాడ్ చేసేసి మా ఫ్రెండే ఫోన్లో యాడ్ చేసేసి ఇచ్చాడు, అది నేను అప్లోడ్ చేశా. 3 minutes. మరి ఇక్కడ కనెక్ట్ అయిన పర్సన్స్ డ్యూరీ దగ్గర ఎందుకు మీరు కనెక్ట్ అవ్వలేకపోయారు? అది నా తప్పు కాదు కదా మేడం. కాదు కదా, వాళ్ళకి ఎందుకు కనెక్ట్ కాలేదు? ఇప్పుడు చూస్తాం, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయ్యిద్ది, ఒకళ్ళని చూస్తే తిట్టబుద్ధి అయ్యిద్ది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయ్యిద్ది. వాళ్ళకి మరి నన్ను ఏ దృష్టితో చూసారో మరి తెలీదు. నాకు టాలెంట్ లేదు అనుకున్నారేమో. ఒకవేళ నేను అక్కడ పర్ఫార్మెన్స్ తో వాళ్ళని ఇంప్రెస్ చేయలేదేమో, ఏదో ఉంటది కదా వాళ్ళకి. జడ్జిల్ని మనం క్వశ్చన్ చేసే అంత కాదు కదా, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చితే హౌస్ లో ఉండేవాడిని, నచ్చలేదు కాబట్టి ఇక్కడ ఉన్నా. అంతే. మొత్తానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక్కటేంటంటే నాకు అక్కడ టాస్క్ పెడితే బాగుండేది అనేసి ఫీలింగ్. మొత్తానికి ఏం చేయాలనుకుంటున్నారు అన్నారు కదా, మొత్తానికి ఏం చేయాలనుకుంటున్నానంటే నా వర్క్ నాదే, నా పని నేను చేసుకుంటా. నేను అనుకున్న పోలీసు ఏమంతే ఉంది, నా గోల్ అది. నా వాట్సాప్ స్టేటస్ కొటేషన్ కూడా అదే ఉంటది, పోలీస్ నా గమ్యం, సింగింగ్ నా ప్రాణం అనేసి. 2 వదిలిపెట్టను. ఆ 2 వదిలిపెట్టే బిగ్ బాస్కి వెళ్ళారు. నేను బిగ్ బాస్ అంటే బిగ్ బాస్కి వెళ్తే ఈ 2 వదిలేసుకుంటున్నట్టేనా మేడం? మరి బిగ్ బాస్ ఎన్ని రోజులు ఉంటది? 100 రోజులు. కాన్సన్ట్రేషన్ వీటి మీద పెట్టచ్చు కదా. ఇది పెట్టాను కాబట్టేనే కదా, పెట్టాను కాబట్టే కదా ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ లాగా వెళ్ళింది. మరి మధ్యలో ఇటెందుకు వెళ్ళారు? మధ్యలో అంటే అక్కడ ఫెయిల్ అయి ఉన్నా. ఇది ఇప్పుడు అక్కడ నాకు ఒక 1/2 మార్క్ తో జాబ్ మిస్ అయిపోయింది. ఎప్పుడు నుంచో అనుకుంటున్నా నాకు ఇది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి, ఒక సింగింగ్ ప్రొఫెషన్ తో నేనంటూ ఒక సత్తా చూపుకోవాలి, నేనంటే ఒక టాలెంట్ నాది వర్త్ కదా, నేను సింగింగ్ దాంట్లో ఒక సెలబ్రిటీ అయిపోయి తర్వాత నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి. గేమ్స్ ఆడడం ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, కబడ్డీ ప్లేయర్ నేను. సింగింగ్ కి మా కాలేజ్ తరపున ఎక్కడికి వెళ్ళినా కప్పులేదా రాను, అదైతే పక్క. ఏ గేమ్ ఆడినా గివ్ అప్ ఇవ్వను, అలాంటి మైండ్ సెట్ నాది. అలాగే జరుగుతుంది ఆ షో, ఇంట్రెస్ట్ షో. దీనివల్ల మంచి పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి. ఒకటేంటంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి, ఏదన్నా కరెక్షన్స్ ఉంటే చేయడానికి, నువ్వు జనానికి నచ్చుతున్నావా లేదా అనేది చూసుకోవడానికి నీకు మంచి ప్లాట్ఫామ్, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అది. అలాంటి అవకాశం నాకు వచ్చింది, అంతే కదా. నేను అది వదిలిపెట్టను. ఒకటి చెప్తా, పోలీస్ యూనిఫామ్ వేసుకున్నా సరే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళటం అయితే పక్కా. ఓకే, అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏముంది, సోల్జర్ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు మీరు వెళ్ళకూడదు, అంతే కదా. అంతే, మాదంతా ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ అయిపోయారు మాదంతే కదా. తను సోల్జర్, నేను పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలనుకుంటున్నా, సేమ్ జానరే కదా. ఒక ఫార్మర్ లాగా. ఎవరికి వేస్తారు? పవన్ కి చాలా మంది అమ్మాయిల క్రష్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు. వాడేంటంటే కొంచెం క్లోజ్ గా మాట్లాడతాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు. అలా మంచిగా మాట్లాడి లోపలికి వెళ్ళి కొంచెం కంట్రోల్ చేయడానికి వాళ్ళ అక్క ఉందిగా ప్రియా, బాగా క్లోజ్ గా ఉంటారు వాళ్ళు కూడా. అక్క అంట మంచిగా ఉంటారు వాళ్ళు కూడా.
ఇక ఫోకస్ మొత్తం పోలీస్ మీద పెడతారు ఇప్పుడు. పోలీస్ మీద పెడతాను, సింగింగ్ మీద కూడా పెడతాను మేడం. ఎందుకంటే ఇన్ని రోజులు ఏంటంటే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఈ సిచ్యువేషన్స్ అన్ని అలా డిమాండ్ చేసినాయి. నేను సింగింగ్ దాని మీద అంటే ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇప్పుడు పెడతా, ఇప్పుడు పెడతాను. ఇంకా ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి నా వంతు నేను చేస్తాను. అది సక్సెస్ అవని ఫెయిల్యూర్ అవని. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం కాల్ వస్తే మళ్ళీ ఇది ఆపేసి అటు వెళ్తారా? ఏంటి ఈ చదువా? చదువు ఆగదు మేడం, చదువు అంతే ఉంటది. నేను ఆల్రెడీ చదివి ఉన్నదే. నాకు ఒక 1 month 2 months లో నాకు రివిజింగ్ అయిపోద్ది. ఇది వస్తే మాత్రం వదిలిపెట్టను, ఇది వదిలిపెట్టను. చెప్పాను కదా, ఇదైతే వదిలిపెట్టను. సింగర్ అంటే ఇంకా నేనేందంటే నా వృత్తిగా నేను సింగింగ్ ఎంచుకుంటాను మేడం. ఇంకా అలా ఎంచుకుంటాను. దాంతోపాటు ఫైనాన్షియల్గా నేను కొంచెం సపోర్ట్ తీసుకుంటాను. నా ఫ్యామిలీ తోటి ఉంటాను. సక్సెస్ కోసం ఎదురు చూస్తాను అంతే. ఏదైనా కానీ అటు పోలీస్ జాబ్ కానీ ఇటు సింగింగ్ దాంట్లో కానీ మంచి సక్సెస్ కోసమే చూస్తా. నెక్స్ట్ ఇప్పుడు నేను కామనర్గా నన్ను వాళ్ళు ఎలిమినేట్ చేసి ఉండొచ్చు. ఒక సెలబ్రిటీ హోదాలతో వాళ్ళే నన్ను ఫోన్ చేసి నువ్వు రాయ్యా వికాస్ కుందేటి చీరాల నుంచి అన్ని తట్టాబుట్ట సర్దుకొని వచ్చేయి అనే స్టేజ్ దాకా నేను ఎదగాలనుకుంటున్నా. ఎదిగి చూపిస్తా. ఓకే, ఇన్ని రోజులు ఇన్స్టాలో వీడియోస్ చేసుకున్నారు నార్మల్గా, ఓకే. పోలీస్గా చదువుకున్నారు, ఓకే. అగ్ని పరీక్షలోకి వెళ్ళాక మీ లైఫ్లో ఏం మారింది అనుకుంటున్నారు? అదే చెప్తారు కదా, నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నానని. ఒక మినీ సెలబ్రిటీ కొంచెమైనా అయ్యాను అనుకుంటున్నారా? పక్కా మేడం, పక్కా. స్టార్టింగ్ అప్పుడు నేను ఒక వీడియో పెడితే కొంతవరకే చూసేవాళ్ళు. ఇప్పుడు నా చూడండి 18K 20K అట్లా వెళ్ళిపోయారు. అంతే కదా. ఇప్పుడు నేను నాకు మా రాజకీయంగా పరంగా మా ఏరియాస్లో ఉన్న కొంచెం గొప్ప గొప్ప వాళ్ళు నాకు కాల్ చేశారు. అమ్మా నువ్వు బిగ్ బాస్ కిట్ట సెలెక్ట్ అయ్యావంట కదా, చీరాల కుర్రోడు అని వీడియో వైరల్ అవుతుంది, ఆల్ ద బెస్ట్ అమ్మా, నువ్వు సక్సెస్ అవుతావు, మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుందని కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు. మా ఏరియాలో కొంచెం ఉన్నతంగా ఉన్న వాళ్ళు కూడా, రాజకీయ పరంగా అలా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చేసేంత మాత్రపోనా నేను చెప్పండి, ఎక్కడో ఉండేవాడిని. కానీ వాళ్ళు చేశారంటే నా వాళ్ళ వర్త్ ఉంది, నేను అది ప్రూవ్ చేసుకుంటా అంతే. ఎవరు ఏది గివ్ అప్ ఇవ్వను. గివ్ అప్ ఇచ్చే మైండ్ సెట్ అయితే 100% నాది కాదు అంతే. కబడ్డీ ఆడేటప్పుడు ఎక్కడ తెగిపోయి అని కాళ్ళకి దెబ్బ చూడండి, అన్ని ఆడ రక్తం కారుతున్నా సరే పాయింట్ తెచ్చే దాంట్లోనే ఉంటాను నేను. అదేదో దెబ్బ తగిలిపోయింది రక్తం కారిపోతుంది రా ఇంతవరకు ఓకే డన్ అనే మైండ్ సెట్ నాది కాదు. ఓకే ఇక్కడ రాలే, ఇప్పుడు అగ్ని పరీక్ష కానిస్టేబుల్ జాబ్ మిస్ అయింది, వదిలేసానా డల్గా అంతే కూర్చున్నానా? బిగ్ బాస్ షోకి దగ్గర దాకా రాలేదా? బిగ్ బాస్ షో ఆగిపోయింది, అక్కడ నుంచి నేను బయటకు వచ్చా, నేను ఎలిమినేట్ అయ్యి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చానా, ఒరే అక్కడ నుంచి వెళ్ళిపోయినా ఇంకెందుకు లేరా మనకి ఇంటర్వ్యూలు ఇవన్నీ అనేసి కూర్చున్నానా? కూర్చోలేదు కదా. అంతే, గివ్ అప్ ఇచ్చే మైండ్ సెట్ కాదు. ఏదైనా సరే ఓకే అగ్రి అంతే అంతే. ఏది కూడా నేను డిసప్పాయింట్ అవ్వను, అయిపోయిన దాని గురించి ఆలోచించను, జరుగుతున్నది జరగబోయే దాని గురించి ఆలోచిస్తా అంతే. సక్సెస్ కోసం ఎదురు చూస్తా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉండి. గుడ్. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా? అంటే అంటే ఇంటర్వ్యూల దగ్గరే సరిపోతుంది మేడం, ఎక్కడ చెప్పండి. మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా లేదు, మీరు కాల్ చేసి ఇటు వచ్చేసిన. మరి ఇంకెక్కడ కొంచెం చూసా, రాత్రి నైట్ చూసాను, 1:30కే వెళ్ళాను రూమ్కి, కొంచెంసేపు చూసా. తెల్లారిపాటికి 6 గంటలకల్లా మళ్ళీ కాల్ వచ్చేసింది, ట్యాంక్ బండ్ దగ్గరికి రమ్మని కార్ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళు ఉన్నారు, ఆ కార్ వెళ్ళి అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అది ఫినిష్ చేసుకొని మళ్ళీ వచ్చాయి. ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు చూసిన వాళ్ళలో ఆయన ఉన్నాడు కదా సుమన్ శెట్టి అనుకుంటున్నాను. అయ్యో అనుకుంటున్నా చూసిన దాన్ని బట్టి. ఓకే, తను కానీ ఇంకొక ఆమెన్నారు కదా ప్రభాస్ సినిమాలో ఉన్నామా సెకండ్ హీరోయిన్ తనూజానా? యాక్చువల్లీ మనకి గేమ్ పరంగా చూసుకున్నట్లయితే తనూజ డల్ కనిపిస్తుంది. తనూజ అవ్వదులే మేడం, సంజన అని. తనూజ కొంచెం ఫాలోవర్స్ ఉన్నారు బాగానే, తనూజ అవ్వదు. అయితే మీరు అన్నట్టు ప్రభాస్ హీరోయిన్ సంజన అవ్వచ్చు. ఆమె అవ్వచ్చు అనుకుంటున్నా, లేదంటే సుమన్ శెట్టి గారు అవ్వచ్చు. ఓకే, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అవుతారు అనుకుంటున్నా, నా గెస్. మన కామనర్స్ అయితే అప్పుడే అయ్యేలా కనిపించారు. ఎవరు మేడం వాళ్ళు రాటుదేలు ఉన్నారు, వాళ్ళు అలానే అవుతారు మేడం. నేను వాళ్ళతో ట్రావెల్ చేసి ఉన్నాను కదా, వాళ్ళు ఏంటి అనేది వాటు నాకు మొత్తం తెలుసు కదా. అయితే డెమోన్ పవన్ అవ్వచ్చేమో గానీ మధ్యలో వీళ్ళు మాత్రం పక్కా ప్రూవ్ చేసుకుని బయటకు వస్తారు. నాకు క్లోజ్ అయిన ప్రియా కానీ, శ్రీజా దమ్ము గానీ, ఆర్మీ పవన్ గానీ ముగ్గురు అవ్వరు.
కంపల్సరీ ఆడతారు. ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్ అదే, ఒక స్టెప్ తీసుకొని పోలీస్ అవుతారా, లేదంటే ఇంకో స్టెప్ తీసుకొని సింగర్ అవుతారా, లేదంటే మళ్ళీ బిగ్ బాస్ ప్రయత్నిస్తారా? బిగ్ బాస్ కి మళ్ళీ నేను వెళ్ళడానికి 1 year ఆగాలి కదా. ఇప్పుడు అయిపోయింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఓకే వెళ్ళిపోతా, రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతా. ఎందుకంటే అప్పుడు కొంచెం ఏదో నేను అట్లా వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయినా, జనాన్ని అందరినీ సాటిస్ఫై చేస్తానుగా. అక్కడ 3 జడ్జిల్ని సాటిస్ఫై చేయలేకపోయినా జనాలందరినీ సాటిస్ఫై చేస్తా. ఎవరు వీడు ఎందుకున్నాడు రా షోలో అని బాధపడే రీతికి అయితే నేను ఉండను. ఓటు వేసేదాన్ని ప్రతి ఓటుకి న్యాయం చేస్తా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాకు వస్తే పక్క నేను 100% ప్రూవ్ చేసుకుంటా. నేను ఆల్రెడీ చెప్పా, గివ్ అప్ ఇచ్చే క్యాండిడేట్ నేను కాదు. ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీకు ఆఫర్ వచ్చింది, ఛాన్స్ వచ్చింది బిగ్ బాస్. ఓహో బాగుంది వినడానికి. బిగ్ బాస్ లోకి వెళ్ళాక వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ ఏంటంటే ఒక్కటి నేను ఆల్రెడీ చెప్పా, ఒక మట్టి తీసుకొని దాన్ని ఒక శిల్పం చెక్కినట్టుగా, ఒక బొమ్మని మలుచుకున్నట్టుగా నన్ను నేను మలుచుకుంటా. అక్కడ నన్ను నేను అందరూ చూపిస్తా. పలానా వికాస్ కుందేటి, ఒరే వీడు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన బంతిలాగా ఎగిరి అక్కడ పడ్డాడు రా, వాడు ఒక సెలబ్రిటీ అయిపోయాడు రా. వాడి గట్స్ తోటి అట్లా ఉన్నట్టు మనం అట్లా ఉండాలి. మన పిల్లలతో పాటు మనకు ఉన్న తర్వాత వచ్చే జనరేషన్ కూడా అలా ఉండాలిరా. వాడిని ఆదర్శంగా తీసుకొని మన పిల్లల్ని పెంచాలరా. అదేదో పోలీస్ అయ్యి నలుగురికి మంచి చేసి నేను పోలీసు కూడా వదిలిపెట్టను మేడం, నేను పోలీసుని కూడా వదిలిపెట్టను, పోలీసుని కూడా వదిలిపెట్టను. నేను వదిలిపెడతానని అంటున్నానా? వదిలిపెట్టను, పోలీసుని వదిలిపెట్టను, బిగ్ బాస్ హౌస్ ని వదిలిపెట్టను, సింగింగ్ ప్రొఫెషన్ వదిలిపెట్టను. మరి 3 పడవల మీద కాళ్ళు పెడుతున్నావా అని మీకు క్వశ్చన్ రావచ్చు. నాకున్న టైంలో నేను సెట్ చేసుకుంటా, టైం టేబుల్ ఫినిష్ చేసుకుంటా, రాసుకుంటా. ఇది 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 పొజిషన్ అంతే. ఒకటి వచ్చింది, ఈ స్టెప్ వచ్చింది. ఇప్పుడు మీకు అందరికి ఇంటర్వ్యూలు ఇస్తున్నా, పలానా టైం అని అందరికి ఎలా ఇచ్చుకుంటా వచ్చాను. సెలబ్రిటీ కన్నా బిజీ. అలాగే చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీ. అరే అతనేం క్వశ్చన్ అడిగిండ్రా, నువ్వేంటిరా సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నావు అంటే, అక్కడ క్వశ్చన్ ఒకటే, ఆన్సర్ ఒకటి యాడ్ చేశారు. దాని తప్పు నాదా మేడం, ప్రోమో వాళ్ళు అలా వేసారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు ఇంత లక్షల మందిలో నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలని అంటే, నేను ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్, నేను ఏదైనా టాస్క్ ఇచ్చినా ఏదైనా సరే 100% ఎఫర్ట్ పెట్టి ఆడగలను నేను చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ అది. అక్కడేం పెట్టారు, నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే, ఎవరైనా బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు, మంచిగా ఒక పొజిషన్కి రావాలి, డబ్బు సంపాదించుకోవాలి. అక్కడ షోలో ఉంటే డబ్బు ఇస్తారా, ఊరకనే ఉంటున్నారా? వాళ్ళు డబ్బుల కోసమే కదా వెళ్తుంది అక్కడికి. ఎవరైనా డబ్బులు చేయకోకుండా ఊరకనే రండి వెళ్ళండి అయ్యా అంటే వస్తారా కదా. ఒక ఫేమ్ సంపాదించుకోవాలి, ఆ ఫేమ్తో పాటు మనీ సంపాదించుకోవాలి. అదే కదా, అదే నేను అక్కడ చెప్పా. అక్కడ వేలో చెప్పాను, మరి ఎందుకు ఆల్ ద బెస్ట్ అన్నాడు అన్న, రెడ్డి చేయడు, ఇక్కడ వచ్చి పడ్డాను. గ్రీన్ ఇచ్చుంటే బిగ్ బాస్ లో పడేవారు కదా. ఖచ్చితంగా పడేవాడిని, టాప్ 5 లో ఉండి అక్కడ ఉండేవాడిని. ఒక ఫార్మర్ సింగర్ అయ్యి సింగర్ని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యి వచ్చేవాడిని ఇంటికి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ట్రై రావాలి మేడం, ఆ ఛాన్స్ నాకు రావాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండాలి, ఆ ఛాన్స్ నాకు రావాలి. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి, టైటిల్ తో బయటకు వస్తా, కన్ఫర్మ్ వస్తా, వెళ్తే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ట్రై చేయండి, బిగ్ బాస్ లోకి వెళ్ళండి, బిగ్ బాస్ విన్నర్ అయిపోండి, సింగర్ అయిపోండి, పోలీస్ అయిపోయింది, మొత్తానికి మల్టీ టాలెంటెడ్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.